చెల్లిస్తున్నాం. మన పరిస్థితి ఏదైనా సరే దాన్ని మార్చగలిగినటువంటి గొప్ప దేవుడిగా దేవుని మహిమ కలుగుగా. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మనందరము కూడా యోగు గ్రంథం తీద్దామండి. యోగు గ్రంథము 5వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాం. యోగు గ్రంథం 5:17. దేవుడు గద్దించు మనుషుడు దండికుడు. కాబట్టి సర్వశక్తులకు దేవుని శిక్షను తృణీకరింపము. ఆయన గాయపరిచి గాయమును కట్టును. ఆయన గాయము చేయను. ఆయన చేతులే స్వస్థపరచును. చాలండి. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తులకు దేవుని శిక్షను తృణీకరింపము. ఆయన గాయపరిచి గాయమును కట్టును. ఆయన గాయము చేయును. ఆయన చేతులే స్వస్థపరచును. మరి ఈ యొక్క వాక్యభాగము మనము చూసినట్లయితే మరి యోగు గ్రంథంలో మరి ఒక సంభాషణ మనము చూస్తున్నాం. యోగుకి స్నేహితుడైన వ్యక్తి పేరు ఎలీఫాజ్. పేరేంటండి? ఎలీఫాజు యోగుతో మాట్లాడుతున్నప్పుడు తన యొక్క ఆలోచనలు యోగుతో పంచుకుంటూ ఉన్నారు. మరి యోగు తన జీవితంలో చూస్తే అనేకమైనటువంటి ఘోరమైనటువంటి శ్రమల గుండా వెళ్ళిన వ్యక్తిగా ఉన్నాడు. తన జీవితంలో మనం చూస్తే ఎంత ఉన్నతంగా అయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నాడు, సమృద్ధి అనే జీవాన్ని అనుభవించాడు. మరి ఒకేసారి తన జీవితం అంతా కూడా మారిపోవడం మనము చూస్తున్నాం. మరి చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లోనికి తాను వెళ్ళడము జరిగింది. తన యొక్క మరి ఆరోగ్యంలోనూ, కుటుంబ పరిస్థితుల్లోనూ, సామాజికంగా, ఐశ్వర్యంలో, ఆస్తిలో అన్నీ కూడా తన జీవితంలో కోల్పోయాడు. అటువంటి సమయంలో తాను మరి ఎంతగానో దుఃఖించి ఉన్నప్పటికీ కూడా ప్రతిరోజు కూడా దేవుని యొక్క తలంపులు, దేవుని పట్ల ఉన్నతమైనటువంటి ఆశ అయితే ఆ ఎన్నడూ కోల్పోలేదు. అందుకనే తన జీవితంలో చక్కని మాట మనము చెప్పడము గమనించాము ఎన్నోసార్లు. ఇది యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను అనే మాట అని చెప్తారు. ఆ స్థాయిలో మాట్లాడగలిగారంటే అది మామూలు విషయం కాదు. మరి ఎంతో ఆత్మీయ స్థితిని కలిగి ఆ లోతులోకి దిగిన తర్వాతే అటువంటి సారాంశము ఒక వ్యక్తి మనసులో నుంచి రాగలదు. అయితే ఒకటి మాత్రం గ్యారంటీ, చాలా స్పష్టం. దేవుని ఎప్పుడు కూడా ఏమాత్రము పుల్లైనా సరే ఒక మాట కూడా ఏమీ అనలేదు. అంటే నాకు తెలుసు దేవుని జీవితంలో మరి నేను ఎలా ఉండడము ఒకవేళ అది మరి దేవుని యొక్క మరి ఉన్నతమైన ప్రణాళికలో ఒక భాగమేమో అని తనకి ప్రశ్న కూడా తన జీవితంలో కలిగింది. అందువల్ల ఎప్పుడు కూడా దేవుడిని ఒక మాట కూడా అనుకోవడం మనము చూస్తున్నాం. మరి ఆ రీతిగా మరి తన యొక్క స్నేహితుడు ఒక రోజున ఎలీఫాజ్ వచ్చి ఇలాగా మాట్లాడుతున్నాడు. మరి దేవుడు గద్దించే మనుషుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడు దేవుని శిక్షను ఏకత్వం. మరి దేవుని యొక్క మరి శిక్ష అనేది ఈ లోకంలో ఉంటారు. అయితే దేవుని శిక్ష అలాగే మరి శిక్షణ పొందుకోవడం అనేది రెండు విషయాలు జాగ్రత్తగా వినాలి. ఫస్ట్ ఏంటంటే దేవుని యొక్క శిక్ష అంటే దేవుని శిక్ష అంటే చేసిన తప్పుకు ఈ లోకంలోనే ఫలితాన్ని పొందుకోవడం. రెండో రకం ఏంటంటే శిక్షణ పొందుకోవడం, దేవుడి నుంచి శిక్షణ పొందుకోవడం. ఈ శిక్షణ అనే మాటలో మనం జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుడు కొన్ని విషయాలు మనకు తెలియచేయడానికి, మనకి నేర్పించడానికి ఆ శిక్షణ ట్రైనింగ్ ఇస్తారు. చూడండి, మిలిటరీ వాళ్ళకి ఏం చేస్తారండి? గవర్నమెంట్ వాళ్ళు వెంటనే డామేజ్ చేస్తారు అనుకుంటారు. వెంటనే వెళ్ళిపోయారు, నిలబడి జమ్మూ కాశ్మీర్ కూర్చొని ఆఫీస్లో పనిచేయాలని అంటారు. అలా ఉండదండి. ఫస్ట్ శిక్షణ ఇస్తారు, ట్రైనింగ్ ఇస్తారు. ఆ సైనికుడిగా అవ్వాలంటే మరి నేల మీద దేకాలు, ముళ్ళ కంచెల మీద మరి జాగ్రత్తగా గట్టి కూర్చునే ఉంటుంది. సన్నంగా అన్ని ముళ్ళ కంచెలు ఉంటాయి. వెళ్ళే మార్గంలో ఆ యొక్క బలికరణ మార్గంలో నడవాలి, ఎత్తైన కొండలు ఎక్కాలి, బరువులు మొయ్యాలి. అంత శిక్షణ ఇచ్చిన తర్వాత ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అప్పుడే ఆ ట్రైనింగ్ శిక్షణ పూర్తయిన తర్వాత మిలిటరీ జాబ్ ఇస్తారు. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? శిక్షణ జరుగుతుంది. అదేంటండి? ట్రైనింగ్. ఎటువంటి
శిక్షణ. అయితే ఆ శిక్షణ ద్వారా వారు ఎలా తయారవుతారు? 3 సంవత్సరాల తర్వాత బలముగా తయారవుతారు. ఎటువంటి పరిస్థితి అయినా సరే వారు ఎదుర్కోగలరు. రాత్రి మాటలు కూడా వారు నిద్రపోకుండా నిలుపుగలిగి ఉండగలరు. 5 గంటలు 6 గంటలు మనకైతే మామూలుగా ఒక 10:30 అయినా 10 గంటల వెంటనే మనకు దుర్పాట్లు స్టార్ట్ అవుతాయి. అయితే మరి ఎటువంటి ట్రైనింగ్ కఠినమైన శిక్షణ ఇస్తారు కాబట్టి వారు రాడు తేలుతారు. రాడు తేలిన తర్వాత ఎటువంటి పరిస్థితి అయినా వారు ఎదుర్కోగలుగుతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని యోగుకి తన జీవితంలో తన స్నేహితుడు ఎలీఫాజ్ అంటూ ఉన్నాడు, ఓ యోగు, నీకు వచ్చిన ఈ పరిస్థితి దేవుని యొక్క శిక్షణ నీకు తెలియచేయడానికి వచ్చింది అనే మాటని ఎలీఫాజ్ యోగుకి చెప్తున్నాడు. అందుకని దేవుడు గద్దించే మనుషులు ధన్యులు. కాబట్టి సర్వశక్తులకు దేవుని శిక్షను ధృవీకరింపకము. నీ కలిగిన ఈ శ్రమంలో దేవుడు నీకు ఉన్నతమైన విషయాలను తెలియజేయాలని, అలాగే నీ కుటుంబంలో కూడా దేవుడు ఉన్నతమైన ఆత్మీయమైన సత్యాలను తెలియజేయాలని ఈ యొక్క పరిస్థితిని నీకు ఇచ్చాడు అని మరి యోగుకి చెప్పడము జరిగింది. మరి యోగు జీవితంలో చూసినట్టుగా తాను తన బిడ్డలు ఎల్లప్పుడూ కూడా మరి ఎంతో సిరి సంపదలు కలిగి ఐశ్వర్యంతో సుఖశాంతులు కలిగి జీవించేవారు. మరి ఎంతగానో మరి వారు ఆ రీతిగా జీవిస్తున్నప్పుడు వారికి లైఫ్ లో మరి ఒక సైడే తెలుసు, ఒక కోణమే వారు చూస్తారు జీవితంలో. చాలా వరకు అదేంటంటే సంతోషము సమాధానం కలిగి ఉంటే చూశారు. మరొక సైడ్ మరొక కోణం ఏంటంటే లోకం యొక్క కష్టము, అలాగే దుఃఖము, బాధలు అనేవి వారికి అంతగా తెలియదు. అయితే మరి వారి జీవితంలో దేవుడు ఈ యొక్క మార్గాన్ని ఎందుకు ఇచ్చారంటే ఆ కోణాన్ని కూడా తెలుసుకోవడానికి. ఎందుకంటే మరి సర్వసాధారణంగా దేవుని కృపలో ఉన్నప్పుడు, దేవునికి దీవెనలు పొందుతున్నప్పుడు మనకి ఎంతో సంతోషంగా ఉంటారు. అయితే అదే రీతిగా మరి శ్రమ వచ్చినప్పుడు మనం ఉండగలుగుతున్నామా దేవుని విశ్వాసంలో? అందుకనే ఒక విశ్వాసి పరీక్షించబడితేనే కానీ తన జీవితంలో ఆత్మీయమైనటువంటి గుణము బయటికి రాదు అని మార్టిన్ లూథర్ గారు చెప్పడం జరిగిందండి. ఏమన్నారండి? ఒక వ్యక్తి జీవితంలో మరి శ్రమ వస్తేనే కానీ అతను పరీక్షించబడితేనే తప్ప తనలో నిజమైన ఆత్మీయమైన దైవ జీవితము, విశ్వాస జీవితము, అలాగే దేవునికి ఆనుకొని ఉన్న మరి సత్యమైన ఆత్మీయమైన జీవితము ఆ గుణములు బయటికి రావు. శ్రమలు వస్తే కానీ బయటికి రావు. ఆ వ్యక్తి పరీక్షించబడకపోతే, ఆ వ్యక్తికి మరి పరీక్ష రాకపోతే నిజంగా ఆ వ్యక్తి దేవుని పట్ల నిజమైన విశ్వాసము కలిగి ఉన్నాడా లేదనేది మనము చెప్పలేము అని ఆయన చెప్పడం జరిగింది. నిజమే. అందుకనే మన ఆత్మీయ జీవితాలను కూడా మరి మనము దేవుని దీవెనలు పొందుకోవడము ఒక రకమైనటువంటి మార్గం అయితే, మరి కష్ట సమయాల్లో మనం దేవుని ఏ రీతిగా అర్థం చేసుకుంటాం అనే విషయాన్ని మనము ఆలోచించాలండి. అందుకని దేవుని సంగమా ఆ రీతిగా మరి దేవుడు గర్తించి మనుషుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తులు దేవుని శిక్షను ధృవీకరింపకము. నువ్వెందుకు మరి ఈ రీతిగా మరి ఆలోచిస్తావు? మరి దేవుని యొక్క మరి శిక్షను ధృవీకరింపవద్దు. నీ ఇంట్లో ఎవరు ఎలా చెప్పినా సరే మరి చివరికి భార్య ఏమన్నది, నువ్వు దేవుని దూషించి చనిపోయని చెప్పింది. అటువంటి సమయంలో కూడా యోగు యొక్క గొప్పతనం ఏంటంటే నేను ఏమాత్రం ఏమి కూడా దేవుని ఆనందం చెప్పారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అటువంటి కఠినమైన సమయంలో ఆ తలంపులతో నిండి ఉన్నప్పుడు యోగు సర్వశక్తుని యొక్క శిక్షను ధృవీకరింపకము, ఇది నీకు ట్రైనింగ్ వంటిది అని ఎలీఫాజ్ చెప్పినప్పుడు యోగికి చాలా వరకు పరిస్థితి అర్థమైంది. అవును, ఇది నాకు శిక్షణ మాత్రమే, దేవుని యొక్క శిక్ష కాదు ఇది నాకు, ఇది శిక్షణ మాత్రమే. నేను ఇంకా నా విశ్వాస జీవితంలో బలపడాలి, దృఢంగా ఉండాలి, అన్ని సమయాల్లో దేవుని శక్తి నేను పొందుకోవాలి అంటే ఇది నాకు ఒక పరీక్ష కాదు అని తాను అర్థం చేసుకున్నాడండి. దేవుని సంగమా, అందుకనే మనము యాకోబు పత్రిక మనం చూద్దాం. సమయంలో యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో మనము చూసినట్లయితే ఆ యొక్క 12వ వచనం మనము చూద్దాం. చాలండి. శోధన
సహించువాడు ధన్యుడు, అతడు శోధనను నిలిచిన వాడే. ప్రభువు తనను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. కాబట్టి శోధనను సహించువాడు ధన్యుడు అనే మాట ఇక్కడ మనము వింటూ ఉన్నాం. చాలా మంది ఈ లోకంలో ఏమంటారంటే, మరి క్రైస్తవులుగా మరి యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు అనేది ఎలా చెప్పగలరు అని చాలా మంది ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ప్రస్తుత ప్రపంచంలో, యూట్యూబ్ ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. లివింగ్ ఇన్ ద యూట్యూబ్ వరల్డ్. ఈ రోజు యూట్యూబ్ లో లేకపోని విషయాలు, కల్పించిన విషయాలు, మరి ఎన్నో అబద్ధపు విషయాలు మరి దేవునికి వ్యతిరేకంగా యూట్యూబ్ లో వస్తున్నాయి రోజున. మరి అలా కొంతమంది అడుగుతున్నారు, ఏ రీతిగా మీ దేవుడు నిజమైన దేవుడు చెప్పండి అని ఇంటర్వ్యూలు చేస్తారు చాలా మంది. అయితే మరి చక్కని విధానం మనం చూస్తున్నాం. మరి శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధన పిలిచిన వాడే. ప్రభు తనను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును అని రాయబడింది. అసలు ముందు మనం శోధన అనుభవించక ముందండి దేవుని కుమారుడుగా యేసుక్రీస్తు లోకంలోకి వచ్చి శోధనను అనుభవించారు. అవునంటారా కాదంటారా? కదా, యేసుక్రీస్తు వారి లోకంలోకి వచ్చి దేవుని కుమారుడు ఏం అనుభవించారండి? శోధన అనుభవించారు. ఆయన ప్రతిరోజు సుఖాన్ని అనుభవించారా? చెప్పండి. ప్రతిరోజు సుఖాన్ని అనుభవించలేదు. ఆయన ప్రతిరోజు శ్రమపడుతూనే ఉన్నారు. ఏదో రకంగా ఆయన శోధన ఎదురైంది. అయినప్పటికీ ఆయన శోధనలు మరి ఎదుర్కోవడానికి లోకంలోకి వచ్చారు. అందుకనే చూడండి, ఆయన ఎక్కడో జీవించలేదు యేసుక్రీస్తు వారు. ఆయన మన నుంచే జీవించారు. యోహాను 1:14 మనం చూస్తే, ఆ వాక్యం శరీరంగా కృపాసక్తి సంపూర్ణంగా మన మధ్య జీవించారు. కాబట్టి మరి మన మధ్య ఎందుకు జీవించారు? ఆలోచించారా? ఎందుకు జీవించారు మన మధ్య? ఆ పనులకు భాగ్యంలో సుఖము శాలం లేదా, అక్కడ నిత్యమైన సంతోషం అక్కడ లేదండి. ఏమి తక్కువ దేవుని కుమారుడికి? ఏమైనా లోట? ఏమీ లోటు లేదే. ఘనతలో, ఐశ్వర్యంలో, అధికారంలో, ప్రభావం, అన్ని విషయంలో ఆయన సర్వసమృద్ధిగా భారీగా ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయినప్పటికీ కూడా మన కొరకు తగ్గించుకొని లోకంలోకి వచ్చి మన నుంచి ఎందుకు జీవించాలి తెలుసా? సాటి మానవుడు ఎలాగైతే బాధపడతా, ఎలాగ దుఃఖపడతా, తిరిగి కలిగిన స్థితి అంటే ఏంటి, కన్నీరు అంటే ఏంటి, మనసులో బాధ కలగడం అంటే ఏంటి, అవన్నీ కూడా మరి ఆయన అలాగే అనుభవించారు. అందుకనే చూడండి, అనుదినము కూడా మనబలి ఆయన హృదయంలో నొప్పించబడ్డారు, అలాగే కూర్చోబడ్డారు. అలాగే తన ప్రియమైన స్నేహితులు లాజరు చనిపోయినప్పుడు ఆయన ఎంతగానో ఏడ్చారు. అనేక మందిని రోగులు చూసినప్పుడు ఆయన హృదయంలో కనికరంతో నిండి కదిలించబడ్డారు. అనేక మందికి ఆయన ధైర్యం చూపించారండి. ఇవన్నీ మానవుని యొక్క లక్షణాలు ఆయన కలిగి ఉండలేదా? మరి ఆయన యొక్క దేవుని యొక్క స్వభావమును మరి ఒకవైపు కలిగి ఉంటూనే మానవులకు రక్షణ కలగడానికి అనుదినం శ్రమ పొందే ఆయన గొప్ప కార్యాలు చేశారు. స్తోత్రం. హల్లెలూయా. అందుకనే మరి మానవుల్లోనే దేవుడు ఆ గొప్ప శక్తిని పెట్టారు. ఏ శక్తి అంటే దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క దయ, క్షమాపణ అన్ని మనలో పెట్టారు. అయితే ఎప్పుడైతే మనము సాటి మానవునికి అది చూపించగలుగుతామో అప్పుడు దేవుని యొక్క ఆత్మని కలిగి ఉన్నాను, నేను నా దేవుని కలిగి ఉన్నానని మనం లోకాన్ని చూపించవచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే కదా మరి క్రైస్తవ్యము ఇన్ని దేశాల్లో ఇలా వ్యాప్తి చెందిందంటే మామూలు విషయము కాదు. మరి క్రైస్తవ్యం లాగా అనేకమైనవి ఈ లోకంలో ఎన్నో గ్రంథాలు, ఎన్నో విషయాలు, ఆచారాలు అదే టైంలో మొదలయ్యాయి. కానీ ఎందుకు యేసుక్రీస్తు వారే, ఎందుకు క్రైస్తవ్యం సర్వ ప్రపంచంలో ఇంత బలంగా వ్యాప్తి చెందింది అనే విషయాలు ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు చెప్పిన స్వార్థ సత్యమైన దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఏదైతే చెప్పారో అదే చేసి చూపించారు. ఏదైతే చెప్పారో అదే ఆయన చేస్తారు. ఏదైతే చేస్తారో అదే చెప్పారు. కాబట్టి ఆ రీతిగా అనేక మందిని సజీవమైన సాక్షిగా ఆయన ఉన్నతమైన కార్యాలు చేసి తండ్రి దేవుణ్ణి మహిమపరిచారు. అప్పట్లో అడిగారు యూదులు, పరిసయ్యులు, ఏది చెప్పు, రుజువేంటి, మీరు నిజమైన దేవుని కుమారుడు అన్నారు, రుజువేంటి చాలాసార్లు అడిగారు. మరి ఆ రీతిగా ఆయన దైవ ప్రేమ, పరలోకంలో ఉన్న ప్రేమని భూలోకంలో తీసుకొచ్చి అనేక మంది రక్షించాలని తన ప్రాణాన్ని అర్పించారు కదా. మరి దానికి దృష్టిలో ప్రేమ ఉందండి. దర్శిస్తారు. హల్లెలూయా. అలాగే లోకంలో ఆకలి ఉన్న
స్వస్థత కావాల్సిన వారికి, శారీరక స్వస్థత కావాల్సిన వారికి ఆయన ప్రేమతో ఉన్నతమైన కార్యాలు చేసి అందరికీ ఆత్మీయంగా శారీరకంగా స్వస్థత ఇచ్చారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అమ్మా బాబు అని ప్రేమతో పిలిచి అనేక మంది రక్షణ అందించారు. అలాగే దేవుని యొక్క స్వరూపాన్ని ఆయన అందరికీ చూపించారు. కాబట్టి దీనికి మించిన మరి రుజువులు ఇంకేం కావాలి? ఇంకా ఈ లోకంలో కావాల్స్తే మరి చరిత్ర అనేది క్రీస్తు పూర్వము క్రీస్తు శకంగా విభజించబడ్డారు. మరి ఎవరికి ఉందండి ఆయన ధన్యత? ఎవరికైనా ఉందా ఈ లోకంలో? క్రీస్తు పూర్వం క్రీస్తు శకంలో అలెగ్జాండర్ పూర్వం అలెగ్జాండర్ శకం ఎవరికైనా రాయబడింది? ఎవరికి లేదు. ఆ ఘనత ఎంత గొప్ప రాజులకైనా సరే, ఎంత గొప్ప నాయకులకైనా, ఎంత గొప్ప ఐశ్వర్యవంతులకైనా అధికారము ఆ ధన్యత లేదు. ప్రపంచమే లెక్కలు వేసుకుంటుంది. యేసుక్రీస్తు వారికి పుట్టుక ముందు, ఆయన చనిపోయిన తర్వాత. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని సంఘం అంతా చూసుకుంటే మరి ఎన్నో ఆధారాలు యేసుక్రీస్తు వారి యొక్క కాలంలో ఉన్న ఆ యొక్క వస్తువులు, ఆ యొక్క రాతి పలకలు, అలాగే ఆయన కొరకు రాయబడిన పుస్తకాలు ఇంకా ఎన్నో దేశాలు ఇప్పటికీ ఉన్నాయని దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇన్ని రకాలుగా మరి దేవుని యొక్క స్వరూపాన్ని యేసుక్రీస్తు వారు ఆయన శ్రమ పడుతూనే లోకంలో మరి ఉన్నతమైనటువంటి మరి సాక్షాత్ దేవుని కొరకు ఆయన చూపించడము జరిగింది. కాబట్టి మనందరి జీవితంలో అటువంటి మరి విశ్వాసము మన శ్రమలో మనం కలిగి ఉండాలి. అందుకనే మన జీవితంలో మనం పరీక్షించబడినప్పుడు ఎందుకు నాకు ఈ పరీక్ష అని మనము విసుక్కొని మనం చింతించినట్లయితే దాంట్లో ఉన్న ఉద్దేశము మనము తెలుసుకోలేదు. కాబట్టి దేవుని సంగమా కొన్ని మరి శ్రమలు, ఇబ్బందులు మనందరం మనమే కొని తెచ్చుకుంటాం మన కార్యాల ద్వారా, మన తలంపుల ద్వారా. అయితే మరికొన్ని మరి దేవుని యొక్క పరీక్ష వల్ల కలుగుతారు. ఈ రెండు వ్యత్యాసాలను బాగా మీరు గమనించాలి. కొన్ని మనం కొని తెచ్చుకున్న పరిస్థితులు, శ్రమలే మన యొక్క చేతల ద్వారా, తలంపుల ద్వారా, మాటల ద్వారా. అయితే మరికొన్ని మరి దేవుని యొక్క మహిమార్థమైన దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో మనం చూడాలని, అలాగే దేవుని యొక్క విశ్వాసం మనలో దేవుడు చూడాలని కొన్ని పరిస్థితులు మనకి అలా జరుగుతూ ఉంటాయి. అందుకనే దేవుని యొక్క సంగమా మరి మన జీవితంలో శ్రమ వచ్చినప్పుడు మనం నిరాశ పడకూడదు. కానీ మరి దేవుడే ఆయన కార్యాన్ని చేయడానికి నాకు ఇటువంటి పరిస్థితులు ఇచ్చారు అని మనము అర్థం చేసుకోవాలండి. కాబట్టి దేవుని సంగమా మరి ఆ రీతిగా దేవుడు మనకు ఏర్పాటు చేస్తున్నటువంటి మరి కార్యములను, ఆయన ఆలోచనలు మనము గ్రహించాలి. మరి కొద్ది రోజుల క్రితము మరి ఒక దేవుని యొక్క విశ్వాసి చెప్తూ ఉన్నారన్నమాట నాతో. అంటే వారి జీవితంలో జరిగిన సంఘటన నాతో చెప్తున్నారు. ఆ విశ్వాసి ఏం చెప్తున్నారంటే, మరి నా జీవితంలో మరి నేను దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మరి నా యొక్క సహోదరులు మరి నన్ను ఎంతగానో మరి ద్వేషిస్తూ నన్ను ఎంతగానో ధృవీకరిస్తూ ఉన్నారు అని ఆ విశ్వాసి నాతో మరి చెప్పడం జరిగింది. అయితే మరి చాలా కాలం బట్టి ఆ రీతిగా నన్ను బాధపెట్టచ్చు, మరి ధృవీకరిస్తూ బాధపెట్టుచున్నారు అని మరి చెప్తూ ఉన్నారన్నమాట. మరి వారు దేవుణ్ణి నమ్మని వారు, నేనైతే మరి దేవుణ్ణి నమ్మిన వ్యక్తిగా ఉంటున్నానని ఆ వ్యక్తి నాతో చెప్పాడండి. ఆ వ్యక్తి చెప్పినప్పుడు మరి నేను ఏమనుకున్నానంటే, మరి ఈయనైతే దేవుని నమ్ముకుని విశ్వాసంలో జీవించారు, అయితే మిగతా వారు ఆ విశ్వాసంలో లేరు, ఇంకా ఆ స్థాయిలోకి అర్థం చేసుకునే ఆ లెవెల్లో ఇంకా రాలేదు కనుక ఈయన్ని అపార్థం చేసుకుంటూ బాధపెడుతున్నారనే విషయం నాకు ఆయనతో మాట్లాడడానికి అర్థమైంది. అప్పుడు నేను ఏం చెప్పానంటే, కొద్ది రోజుల తర్వాత, బ్రదర్ మీరు చింతించవద్దు, మీరు బాధపడవద్దు. మరి యోగు కూడా మనం ఇందాక చూసినట్టుగా మరి మనుషుల యొక్క మాటల వలన కలిగిన ఆ యొక్క నొప్పిని నేను నీకు మరి తొలగిస్తాను చెప్పారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మనుషుల యొక్క మాటల వలన కలిగిన నొప్పి నీకు నేను తొలగిస్తాను చెప్పారు దేవుడు. అలాగా రీతిగా ఆయన శ్రమంలో ఉన్న వ్యక్తికి దేవుని వాక్యం చెప్తూ మరి యేసుక్రీస్తు వారి లోకంలో ఆయన శ్రమలు ఎన్నో సహించారు, ఎన్నో ఇబ్బందులు పాలయ్యారు. మరి దేవుని కుమారుడికి కూడా అన్ని ఘోరమైన బాధలు పొందారండి అని చెప్పి 2-3 సార్లు వాక్యం చెప్పి మరి ముందుగా నేను ద్వేషించబడ్డాను ఈ లోకంలో అందరికంటే, మరి మనుషులు హింసించినప్పుడు మీరు ధన్యులు, మహేశ్వర 5వ వచనాలు చెప్పినట్టుగా ఆ వాక్యాన్ని చెప్పినప్పుడు
ఆ యొక్క బ్రదర్ గారితో బలపరచబడ్డారు. హల్లెలూయా. క్రమక్రమంగా ఆయనే ఆ చుట్టూ ఉన్న పరిస్థితి అర్థం చేసుకుని వారి కొరకు కూడా ప్రార్థన చేయడము మొదలు పెట్టారంట. అలా క్రమక్రమంగా ఒక రోజు అయినప్పటికీ ఆయన నాకు చెప్తున్నారు, పాస్టర్ గారు మరి ఇప్పుడు నా జీవితంలో నూతనమైన స్థితి నేను చూస్తున్నాను. నా చుట్టూ ఉన్నటువంటి సహోదరులు ఎంతగానో మారారని చెప్పారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని సంగమం మరి ఎటువంటి స్థితిలో ఒకవేళ మీరు ఎవరైనా ఉన్నారేమో దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఉన్నతమైన దేవుడిగా మన దేవుడు ఉన్నారండి. కాబట్టి ఆయనలో మనం స్థిరమైన వారిగా విశ్వాసం కలిగి ఉంటే తప్పకుండా మన విశ్వాసమైన క్రియలు ఏ రోజుకైనా మరి ఘనముగా దేవుని వల్ల అన్ని కూడా చక్కగా మన జీవితంలో జరుగుతాయి. దేవునికి మహిమ కలిగిందా? హల్లెలూయా. మనము అదే రీతిగా హెబ్రీ పత్రిక చూద్దామండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం చూద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు వద్దకు హెబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తములకు మీరు వచ్చి ఉన్నారు. హెబ్రీ 12వ అధ్యాయం 24వ వచనం. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు వద్దకు హెబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తములకు మీరు వచ్చి ఉన్నారన్న మాటని ఈ హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 24వ వచనంలో మనము చూస్తున్నాం. కాబట్టి దేవుని సంగమం మరి మన యొక్క విశ్వాస జీవితంలో, మన జీవితం యొక్క యాత్రలో మరి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి శ్రమ అనేది సదాకాలము మనకు ఉండేది. అంటే ఈ లోకంలో మనకు దాటిన తర్వాత కాలం ఏంటంటే పరలోకము నరకము రెండే. ఏంటంటే అవకాశాలు అంటే రెండే అవకాశం, పరలోకము నరకం. అంటే ఇంకేమీ లేదు. ఈ లోకము మనం దాటి వెళ్ళిన తర్వాత దేవుని యందు నిలిచకపోతే, దేవుని విశ్వాసంలో ఉండకపోతే కనుక మనకి రక్షణ అనేది లేదు. అందుకని రక్షణ ఫలాన్ని యేసుక్రీస్తు వారే మన కొరకు ఆయన లోకానికి వచ్చి మనకు బహుమానంగా ఆయన ఇచ్చారండి. ఎలా ఇచ్చారండి? ఆయనే మన దగ్గర వచ్చి బహుమానంగా ఇచ్చారు. స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో చాలా మంది ఏమంటారంటే పుస్తకాలంలో మరి ఇంటర్నెట్ లో అక్కడ మరి ఆఫర్లు పెడతారు. ఏం పెడతారండి? ఆఫర్లు పెడతారు. ఈరోజు నీకు లాటరీ వేస్తున్నాము ఫ్రీ, ఈరోజు నీకు ఫ్రీ, ₹1 కూడా మీరు కట్టక్కర్లేదు, ఇదిగోండి మీ నెంబర్ తగిలిందని ఒక అమ్మాయి ఫోటో వచ్చి, ఒక అబ్బాయి ఫోటో వచ్చి, లేదా ఆకర్షణీయంగా వచ్చి మీకు మాటలు వినిపిస్తారు. ఏదో అక్కడ రాస్తారు మాటలన్నీ, మీకు లాటరీ తగిలిందని. అలాగే నమ్మి మరి చాలా మంది ఏం చేస్తారంటే, వాళ్ళు ఫోన్ చేసి వారు మాట్లాడినప్పుడు మీరు కొంత డబ్బు కట్టినంటే ఒక 50,000 కడితే మీకు 5 లక్షలు వస్తాయని చెప్తున్నప్పుడు ఆ డబ్బులు కూడా అప్పో చేసి కట్టిన వాళ్ళు మరి తీరా వారి డబ్బు కట్టిన తర్వాత వారు గోల్డ్ ఎత్తేసారు. మొత్తం గోల్డ్ ఎత్తేసి చెక్కేశారు. ఇంకేముంటుంది అక్కడ? ఏముండదు. అలాగే ఫ్రీ అని చెప్పి లోకంలో ఎంతో మోసాలు జరుగుతూ ఉంటాయి. అయితే యేసుక్రీస్తు వారు తాను ఉచితంగానే తన యొక్క రక్షణ అనే బహుమానాన్ని మనకి ఇచ్చారు. ఎంత గొప్ప విషయం అంటే, ఆయన యొక్క సంపూర్ణమైన జీవితాన్ని మన కొరకు అర్పించారంటే స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు చేతి కూడా కోరలేదు, ఏది కోరలేదు. తిరిగి డబ్బు అడిగారా? తిరిగి నాకు అది కావాలి ఇస్తేనే రక్షిస్తానని చెప్పారా? లేదే. అదేమి లేకపోతే ఉచితంగా ఆయన కృపని ఇచ్చారండి. అందుకని పాత నిబంధనలో మనం చూస్తే బైబిల్లో సిద్ధాంతం ఏంటంటే, the theological doctrine of the Old Testament is when a human being offers the sacrifice, he is being saved. పాత నిబంధనలో మనం చూసినట్లుగా మరి బలి అర్పించడం ద్వారా, రక్తం ద్వారా మరి మానవులకు పాప విమోచన దొరికింది. అయితే మరి నూతన నిబంధనలు వచ్చేసరికి మరి దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం యేసుక్రీస్తు వారిని పంపించి మరి దేవుడు తన కుమారుని బలిగా మన కొరకు అర్పించారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమును మీకు నేను ఇచ్చి ఉన్నాను. అందుకనే హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తములకు మీరు వచ్చి ఉన్నారు అని మరి వాక్యంలో మరి దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. మరి నిర్దోషమైనటువంటి హేబేలు రక్తము దేవునికి మొరపెట్టింది. ప్రభా నేను నిర్దోషిని అని హేబేలు రక్తం మొరపెట్టిందని పాత నిబంధనలో. అలాగే కొత్త నిబంధనలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారి అమూల్యమైన పరిశుద్ధ రక్తము మన కొరకు మొరపెట్టింది. దేవునికి సర్వలోక మానవాళి యొక్క పాప
విమోచన కొరకు ఆ యొక్క రక్తం వరపెట్టినట్టు శిలువ మీద దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ రీతిలో తిరిగిన స్థితిలో, నలిగిన స్థితిలో, వెలుగొట్టబడిన స్థితిలో, దున్నబడిన స్థితిలో యేసుక్రీస్తు వారి శరీరం మన కొరకు అర్పించబడింది. కాబట్టి దేవుని సంఘం అందుకనే ఉన్నతమైనటువంటి ఆ రక్షణ భాగ్యాన్ని మరి దేవుడు మనకి మరి యేసుక్రీస్తు వారి ద్వారా ఉచితంగానే ఆ కృపను మనకి ఇచ్చారు. కాబట్టి ఈ లోకంలో ఎలా ఉంటుందంటే కొంతమంది వారు అనుకుంటారు మరి దేవుడు క్షమిస్తున్నాడు కదా అని ఇంక అస్తమానికి అలసిగా తీసుకుని ఏమవుతుంది దేవుడు క్షమిస్తాడని మరి పాపం మరలా చేసేటువంటి మరి వ్యక్తులుగా ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. అయితే దేవుడు ఏమంటారంటే ఒక్కసారి జరిగిన పాపమునకు ఒక్కసారి మాత్రమే క్షమాపణ శిలువ మీద ఇవ్వబడిన దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఆ యొక్క క్షమాపణ మనసు ఒక్కసారి పొందుకున్న తర్వాత ఇంకా మరలా మనం వెనక్కి తిరిగి చూడకూడదు. అలా చేస్తే కనుక దేవుని యొక్క మరి మార్గములు ఆయన సత్యాన్ని మనము వ్యతిరేకించినట్లే. అందుకని ఈ లోకంలో మరి రాబోయే కాలంలో యేసుక్రీస్తు వారు ఆయన గొప్ప బలముతో ఆర్భాటముతో 10వ సింహం వలె యూదా రాజు సింహం వలె ఆయన రాబోచున్నారండి. కాబట్టి గొప్ప న్యాయాధిపతికి లోకానికి రాబోచున్నారు. కాబట్టి ఆయన ఎదుర్కోవడానికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. లోకంలో పరిస్థితులు ఈ యొక్క మరి కాలంలో చూస్తూ ఉంటే చాలా విచిత్రంగా ఉన్నాయి. ఎన్నడూ లేనటువంటి పరిస్థితులు మనము చూస్తున్నామండి. కాబట్టి అన్ని విషయాల్లో కూడా మనం చూస్తే మరి పరిస్థితులు చాలా మరి వేరేగా ఉంటాయి. మరి అలాగే ఇంకా చాలా విచిత్రంగా ఉంటున్నాయి. మరి ముందు ఎన్నడూ కూడా లేనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ రీతిగా మనం గమనించినట్లయితే మన దేశమే కాదు అనేకమైన కంట్రీస్ లో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయండి. చిన్న వయసులోనే మరి ఎంతో మరి ఘోరమైన విషయాలకు పాల్పడుతున్న అనేక మంది వ్యక్తులు. అమెరికా దేశంలో చూస్తే ప్రతి 6 నెలలకి మరి 10 ఏళ్ల వయసులో ఉన్న వాడిని దానపట్టుకుని వాడు పే చేస్తూ ఉంటాడు. వాడు ఎందుకు ఇలా చేస్తాడో వాడికి తెలియదు. ఆ వత్సరత్వం లేని పరిస్థితి. అలాగే అపవాదం అందరినీ పట్టేస్తున్నాడని లోకంలో రకరకాలుగా దేవుని సంగమా. కాబట్టి ఈ యొక్క భయంకరమైన లోక పరిస్థితులు చుట్టూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా దేవుని యొక్క బిడ్డలుగా మనం ఉంటున్నాము. ఆ నిశ్చయ రక్షణకు పాత్రను మరి ఆ రీతిగా పొందుకొని ఉన్నాం. ఆ రక్షణ పాత్రను మనం పొందుకొని ఉన్నాం. కాబట్టి దేవునికి తగినటువంటి జీవితాన్ని, ఆయన ఇష్టమైనటువంటి జీవితాన్ని మనం జీవించినట్లయితే దేవుని ఉన్నతమైన రక్షణ మనము పొందుకుంటాం. అందుకనే కీర్తన 94:12 చూసినట్లయితే యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. కాబట్టి ఇక్కడ కూడా కీర్తనకారులు అదే మాట చెప్తున్నారు. దేవుని యొక్క శిక్షణ ఎవరైతే పొందుకుంటారో ఆ ధర్మశాస్త్రం బట్టి మరి ఆ రీతిగా దేవుని యొక్క మాటలు తెలుసుకున్న వారందరూ కూడా ధన్యులుగా ఉంటారండి. అందుకనే మరి ఆ శిక్షణా కాలం అనేది మరి చాలా రకాలుగా ఉంటుంది. మరి దేవుని యొక్క మరి పుట్టుకలో మనం చూస్తే మరి జ్ఞానం ఏం చేస్తారంటే జ్ఞానులు ఎన్నో నెలల ముందుగానే వారు ప్రయాణం అయ్యారు. ఎక్కడికి? యేసుక్రీస్తు వారు జన్మించే స్థలం వారు ఎన్నో నెలల క్రితమే ప్రయాణం అయ్యారు. అయితే ఒక జ్ఞాని గురించి మరి యూసేబియస్ అనే చరిత్రకారుడు, యూసేబియస్ అనే హిస్టారియన్ ఒక బుక్ రాశారనమాట. ద హిస్టరీ ఆఫ్ ద 3 wise men అని ఒక పుస్తకం రాస్తారు. మరి 3 జ్ఞానులు అనే పుస్తకాన్ని యూసేబియస్ అనే వ్యక్తి చరిత్రలో రాయడం జరిగింది. ఆయన ఒక విషయాలు చెప్పారంటే ఏంటంటే ఈ యొక్క 3 జ్ఞానుల్లో ఒకరు మరి మన ఆఫ్రికా ఖండం నుంచి బయలుదేరి ఆయన 6 నెలల ముందే ప్రయాణము కొనసాగించారంట. అయితే ఆయన కొనసాగిస్తున్నప్పుడు ఆయన ఒక నక్షత్రాన్ని ఆకాశంలో ఆయన వెంబడించేవారంట. ఆ నక్షత్రం రోజు కూడా ఆయన్ని ఎటువైపు వెళ్ళాలో, ఏ దిక్కు వైపు వెళ్ళాలది నడిపించేదంట. లెఫ్ట్ సైడ్ కి, రైట్ సైడ్ కి. ప్రస్తుతం మనము మన చేతిలో ఏం పెట్టుకుంటామండి? మ్యాప్ పెట్టుకుంటాం. మ్యాప్ పెట్టుకుని ఇక్కడ నుంచి మామూలుగా సరదాగా కూడా అటు మనకి ఆనందంగా ఎలా వెళ్ళాలో తెలిసినా సరే మ్యాప్ పెట్టుకుని చక్కగా వెళ్ళచ్చు. కుడికి తిరుగు, ఎడం తిరుగు, ముందుకు వెళ్ళి వెనక్కి వెళ్ళని చూపిస్తారు. అలాగే ఒకసారి ఒక వ్యక్తి పెట్టుకుంటే మొత్తం దారి తప్పిపోయి ఎక్కడో తప్పంలోకి వెళ్ళిపోయాడు ఒక రోజు నాకు వ్యక్తి. అంటే ఎందుకు చెప్తున్నారంటే ఈ లోకంలో ఉన్న జ్ఞానము మనం నడిపిస్తుందేమో కానీ అన్ని వేళ సరిగ్గా నడిపించలేదు. అందుకనే దేవునికి జ్ఞానము
ఉన్నతమైనదని. అలాగా జ్ఞానం వెళ్తున్నప్పుడు 3వ నెలలో ఏమైందంటే ఆయన అరేబియా దేశానికి దగ్గరగా వచ్చారు. ఆ సమయంలో ఆ టైంలో బాగా చలికాలం అన్నమాట. ఆ చలిలో ఎలా ఉంటుందంటే మనకు మామూలుగానే చలికాలం అంటే చాలా చల్లగా ఉంటారు, చాలా స్వెటర్లన్నీ వేసుకుంటారు. అరేబియా దేశం అయితే చలి కొరికేస్తారు. చలి ఏం చేస్తుందని కొరికేస్తారు. పళ్ళు కూడా చిమ్మంటాయి, నరాలు కూడా విరిగిపోతాయి, అంటే చలి అన్నమాట. అయితే ఆ భయంకరమైన చలిలో కూడా ఒక జ్ఞాని అరేబియా దేశం వెళ్తున్నప్పుడు ఆఫ్రికా నుంచి మరి ఆయన భయంకరమైన పరిస్థితుల్లో వెళ్తున్నారు. ఒక రోజున ఒక రాత్రి వేళ తనకి చీకటిలో మరి ఏమీ కనపడట్లేదన్నమాట. ఒక అడవి ప్రాంతం ఎదురైంది. అయితే ఆ టైంలో తనకి కొంచెం ఆహారం ఉంది, నీళ్లు ఉన్నాయి. ఏం చేశాడంటే పక్కన పెట్టి ఆ గుడ్డు తిరిగి ఆహారం నీళ్లు తీసుకుని ఒక చెట్టు మీద కూర్చున్నాడు. అయితే విచిత్రం ఏంటంటే నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలో తెలియదండి. ఏంటంటే నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఎందుకంటే చీకటిలో దారి కనపడట్లేదు ఆయనకి, ఇంకెక్కడికి వెళ్ళడానికి లేదు. మరి మళ్ళా పొద్దున్న మరి వెళ్ళాలి. అయితే అక్కడ అసలు పొద్దున్నైనా సరే ఆ రాత్రంతా ఆయన మొత్తం చెట్టు కింద పడుకొని ఆ చల్లని తట్టుకొని లేచాడంట. లేచిన తర్వాత కూడా ఆయన అంత అయోమయంగా ఎలా ఉందండి, అయోమయంగా ఉందండి. ప్రభా ఏంటిది, ఆల్రెడీ నేను చాలా కఠినంగా ఈ యొక్క మార్గంలో వెళ్తున్నాను, ఎటువంటి పరిస్థితి కూడా నాకు సానుకూలంగా లేదే, ఇది ఒక శిక్షణా కాలంగా ఉంది అనుకున్నాడంటే ఆయన. అయితే ఆ సమయంలో ఒక వ్యక్తి మరి ఒక నిండైన వస్త్రం వేసుకుని, మరి అరకులు ఎలా ఉంటారండి, నిండైన వస్త్రం వేసుకుంటారు, ఇలా అంగీగా వేసుకుని పాలకి పెట్టుకొని తిరుగుతారు. వారి యొక్క వస్త్రధారణ అలా ఉంటుంది. ఇప్పుడు ఎంత ఎండ అయినా సరే 50 డిగ్రీల్లో కూడా అలాగే వేసుకుంటారు వాళ్ళు. అలాగే ఉంటుంది వాళ్ళ యొక్క వస్త్రధారణ. అప్పుడు ఉదయాన్న 6 గంటలకి ఒక వ్యక్తి ఇలాంటి నిండైన డ్రెస్ వేసుకుని తల కూడా పెట్టుకున్నట్టుగా గొడ్డలయ్యి అలా పెట్టుకుని ఒక వ్యక్తి వచ్చి, ఏమంటే మీరు ఎక్కడికి వెళ్ళాలి అని ఆయన అడిగారంట. ఏమంటే నేను యెరూషలేము వైపు వెళ్ళాలి, నాకు దారి తెలియట్లేదు, రాత్రంతా ఈ చలిలోనే ఉండిపోయాను, ఉదయం అయింది కానీ దారి తెలియట్లేదని చెప్పాడు. అప్పుడు మీరు ఇలాగే కొండపైకి ఎక్కి ఆ కొండ దిగగానే ఎడమ వైపు కొంత దూరం ప్రయాణించండి, ఆ తర్వాత మీకు ఒక ఊరు వస్తారు, అక్కడి నుంచి మీరు ఆ యెరూషలేమునకు ఎలా వెళ్ళాలో అక్కడ ఉన్నవారు మరి చెప్తారు అని వారికి తెలుస్తారని సమాచారాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుని కొరకు ప్రయాసపడి ఆశపడి ముందుకు సాగించినప్పుడు ఆ కఠినమైన మార్గంలో దేవుడే ఒక వ్యక్తిని పంపించి, ఆల్రెడీ కఠినమైన ప్రయాణంలో ఉన్న వ్యక్తికి చాలా నిరాశ వచ్చేస్తుంది. ఇక నేను వెళ్ళగలను ముందుకి, ఆ యొక్క ఇష్లకు వెళ్ళగలనా అనుకున్న సమయంలో దేవుడే ఒక వ్యక్తిని తోడుగా పంపించి మరి దేవుడు ఆ యొక్క వ్యక్తి మార్గాన్ని చూపించారంట. అంటే ఆయన కనిపించిందంటే ఇన్ని ప్రయాణంలో నాకు ఎవరు ఎదురవ్వలేదు, కానీ ఈ ప్రయాణంలో వ్యక్తి నాకు ఎదురై కరెక్ట్గా చెప్పారు సమాచారాన్ని అని ఆ ఊరు వెళ్ళగా తెలుసుకున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడి ఆ రీతిగా మన యొక్క శ్రమంలో ఆయన దారి చూపిస్తారండి. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా మనల్ని విడుదల దేవుడుగా ఆయన ఉంటున్నారు. కాబట్టి దేవుని సంగమా, ఒకవేళ మనసులో మీరు అనుకుంటున్నారేమో నేను చిక్కుకొని ఉన్నాను పరిస్థితిలో, నా యొక్క గమ్యం ఎటువైపు, నా మార్గం ఎటువైపు అని మీరు అనుకుంటున్నారు. అయితే మార్గముగా వచ్చిన యేసుక్రీస్తు వారు మనందరికీ కూడా గొప్ప మార్గాన్ని తండ్రి వద్దకు ఏర్పాటు చేశారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఉన్నతమైన దేవుడిగా ఆయన జీవితంలో ఉన్నారు. కాబట్టి ఆయన యొక్క మార్గంలో మనం వెళ్ళినప్పుడు ఉన్నతమైన నడిపించే దేవుడు మనకి ఇస్తారు. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో మనము 20వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 11:25. ఆ సమయంలో యేసు చెప్పినది ఏమంటే, తండ్రి ఆకాశమునకు భూమికి ప్రభువా, నీవు జ్ఞానులతో వివేకులతో ఈ సంగతులను మరుగు చేసి పసి బాలులకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇలాగ చేయడానికి దృష్టికి అనుకూలమైన. కాబట్టి ఈ యొక్క సమయంలో మరి యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన మాటని మనం చూస్తున్నాం. మరి మత్తయి సువార్త 11:25 వచనం చూసినట్టుగా, తండ్రి ఆకాశమునకు భూమికి ప్రభువా, నీవు జ్ఞానులకు వివేకులపై సంగతులను మరుగు చేసి పసి బాధలకు బయలుపరిచినావని నిన్ను స్తుతించున్నాననే మాటని ఇక్కడ మనం చూస్తున్నాం. అవును, యేసుక్రీస్తు వారి యొక్క మాటలు ఈ లోకంలో అనేక మందికి ఆయన సులువుగా అర్థమయ్యే రీతిగా ఆయన చెప్పారు. మరి జ్ఞానులకు అర్థమయ్యేలా ఆయన
ఎవరైతే తమ యొక్క దీపాన్ని మంచం మీద పెట్టుకుంటారో వారు దేవుని యొక్క కార్యాన్ని చూడగలరు. మత్తయి సువార్త 5:12 నుంచి కూడా చెప్పారు. సింపుల్ గా చెప్పారు. ఏమన్నారండి? ఎవరు కూడా దీపాన్ని మంచం కింద పెట్టుకోరు, కానీ చీకటిలో ఉన్న మంచం మీద పెట్టుకుంటారు. అప్పుడు ఇల్లంతా కూడా ఆ లైట్ పెరుగుతుందని చెప్పారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం చెప్పారు? స్పష్టంగా ఉదాహరణ సులువుగా చెప్పేవారు. అలాగే తగ్గుకున్న కుమారుడు గురించి పాపంలో పక్కబడి మరి పాపంలో చిక్కుకొని పోయి తగ్గిపోయిన వ్యక్తి గురించి పాపం గురించి చెప్పినప్పుడు ఆ సాదృశ్యాన్ని ఆ జీవిత సంఘటన వివరించారు. అలాగే మరి ఒక స్త్రీ తన యొక్క నాణాన్ని పోగొట్టుకున్నప్పుడు ఎంత జాగ్రత్తగా వెతికిందో ఆ ఉదాహరణ కూడా చెప్పారు. మరి మనం కూడా మన ఉదాహరణ స్త్రీలు ఏం చేస్తారు? ఇల్లు ఊడుస్తారు, ఇల్లు కూర్చి ఇల్లుని శుభ్రపరుస్తారు. అలాగే అందరికీ అర్థమయ్యే రీతిగా నన్ను వెతికేవారు అలా రాష్ట్రం వెతికినప్పుడు నన్ను కనుక్కుంటారని చెప్పారు. అలాగే చిన్న బిడ్డలకు కూడా సులువుగా అర్థమయ్యే రీతిగా ఆయన రక్షణ సువార్తని ప్రకటించారండి. కాబట్టి దేవుని సంగమ ఆ రీతిగా మరి యేసుక్రీస్తు వారు ఆయన రక్షణ సువార్తని మనందరికీ కూడా ఆయన శ్రమల్లో ఆయన కష్టాల్లోనే మనకి వివరించారు. కాబట్టి మనందరము కూడా ఆయన అర్థం చేసుకుని ఆయన రాజ్యంలో స్థానాన్ని సంపాదించుకోవాలి. దేవుని యొక్క ఆశని దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఈరోజు చర్చికి సండే స్కూల్ పిల్లలు వచ్చారు. చాలా రోజులైంది వారిని కూడా చూస్తున్నాయి. ఇప్పుడు వారితో మాట్లాడినప్పుడు చక్కగా ఒక వాక్యం చెప్పండి అడిగాను మాట. వెంటనే యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, మంచిగా చూడాలి, ఆయన నన్ను కరుణించని చెప్పారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలా సంతోషం అనిపించింది. చాలా రోజుల వారితో మాట్లాడారు. అలాగే చక్కటి పాట పాడారు. అంటే ఆ చక్కటి పాట పాడి వాక్యం యెహోవా నా కాపరిని చెప్తున్నారు. అందుకనే మరి అన్ని వయసు గల వారికి దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా ఉందండి. అందుకని మనకి కూడా మరి దేవుడు శ్రమంలో ఇబ్బందుల్లోనే ఆయన వాక్యం ఆయన సత్యాన్ని తెలియజేశారు. కాబట్టి సర్వ సృష్టికి ఆయన పాప విమోచన కలిగి చేసి ఆ రీతిగా గొప్ప రక్షణ వాక్యాన్ని ఏర్పాటు చేశారు. అందుకని మన జీవితంలో ఒకవేళ శ్రమ ఎదురైన ఆ యొక్క శ్రమకాలం అనేది మన కొరకు శిక్షణ కాలంగా ఉందని మనం గ్రహించి దేవుని విశ్వాసం కోల్పోకుండా స్థిరముగా ఉన్నట్లయితే మన కొరకు దేవుడు ఉన్నతమైన కార్యాలు ఇంకా మరెన్నో ఆయన చేస్తారు. ఆయన మధురమైనటువంటి దీవెనలు అలా ఉన్నతమైన కార్యాలు మనకన్నీ చేసి గొప్ప రక్షకునిగా మనకి ఎల్లప్పుడూ ఉంటారు. కాబట్టి విశ్వాసంలో ఏమాత్రం కలిగిపోకుండా ఆయన నమ్మకించి ప్రార్థన చేసినప్పుడు ఆయన దాచి ప్రతి మేలు దేవుడు మనకి తగిన సమయంలో ఆయన ద్వారాన్ని తెచ్చి